ఇవాళ చాలా హ్యాపీగా ఉంది. వచ్చిందమ్మా వాసంతి. ఈరోజు నుంచి ఛానల్ పేరు మార్చేసాం. వాసంతి వాసంతి అంటే చాలా పేర్లు వచ్చేస్తున్నాయి అందరికి యూట్యూబ్ ప్రోగ్రామ్కి. అందుకని వచ్చిందమ్మా వాసంతి యూట్యూబ్ ప్రోగ్రామ్ విలేజింగ్ కుక్. అందుకని ఈరోజు చాలా హ్యాపీగా ఉంది, పేరు మార్చేసాను. అందరూ అడుగుతున్నారు, మా చుట్టుపక్కల వాళ్ళు కానీ ఫోన్లలో దూరపు వాళ్ళు కానీ అందరూ. అందుకని మాకు రావడం లేదు వాసంతి వాసంతి అంటే ఎన్నో వస్తున్నాయి అంటున్నారు. అందుకని హ్యాపీగా ఉంది. ఈరోజు నుంచి వచ్చిందమ్మా వాసంతి యూట్యూబ్ ప్రోగ్రామ్. అందుకని ఇవాళ మటుకు కొబ్బరి పచ్చడి చూపిస్తాను. ఇవాళ షాపింగ్కి వెళ్తున్నాను అనమాట. జనవరికి న్యూ ఇయర్కి సంక్రాంతికి చీరలు తెచ్చుకుందామని పోతున్నాను. అక్కడ తీస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి కొబ్బరి పచ్చడి చేసి పెట్టేస్తున్నాను, చూడండి. ఇది కొద్దిగా నూనె వేసి 5 ఎండుమిరపకాయలు పెద్దవి వేసి 1 స్పూన్ జీలకర్ర 1 స్పూన్ ధనియాలు వేసి ఏం చేసేసాను. ఇందుకు 1 టెంకాయ కొట్టాను, కొబ్బరి మిక్సీలో పోసేస్తున్నాను. దీంట్లో ఇప్పుడు ఇవి వేసేసేస్తున్నాను. ఇదిగోండి, కొద్దిగానే చింతపండు, పెద్ద నిమ్మకాయ కాకుండా ఒక సుమారైన నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టలేదండి, కడిగి ఆడబెట్టాను, నానింది అంతే. ఇప్పుడు దీంట్లో ఉప్పు వేస్తాను అనమాట. ఇప్పుడు ఇదిగోండి ఉప్పు వేసేసాను. మళ్ళీ 1 స్పూన్ వేసాను కదా, ఇంకొంచెం వేస్తున్నాను. ఎందుకంటే ఇది ఎక్కువ నేను తింటానమాట. సాముల్లో కలుపుకొని సాములు సప్పగా ఉంటాయి, దాంట్లో ఉప్పు చాలా పడుతుంది అని ఎక్కువ తిననండో, లైట్గానే తింటాను. అది సంగతి. ఇంక మిక్సీ కాడికి వెళ్ళిపోదాం. మిక్సీ దీనికి బెల్ట్ వెరైటీగా వేస్తున్నా. ఏంది వెరైటీగా అనుకుంటారా? ఈడివే ఆయన సైజు మార్చి ఇచ్చాడు. అందుకని అట్ట వేసుకోమా, ప్రస్తుతానికి లేవు బెల్ట్లు అని అంటే. అందుకని ఇలా వేసి పెడుతున్నాను. ఇలా మిక్సీకి వేసి పట్టేశాను. పచ్చడి బాగా వచ్చేసింది. కొబ్బరి పచ్చడి మిక్సీకి వేసేసాను కాబట్టి తిరగమాత పెడతాను. తిరగమాత పెట్టేస్తాను. ఇదిగోండి, స్టవ్ వెలిగించాను, బాండలు పెట్టేశాను. కొద్దిగా ఆయిల్ వేస్తాను. అంతే, ఒక 2 స్పూన్లు ఉంటుందండి. టేబుల్ స్పూన్తో ఒక 2 స్పూన్లు ఉంటుంది. కొద్దిగా కొబ్బరిలోనే బుద్ధి కొబ్బరి పోయా, దాంట్లోనే కొబ్బరి సౌరు ఉంటుంది. అందుకని చెప్పేసి ఇవాళ వెరైటీగా కొబ్బరి పచ్చడి చేస్తున్నాను. ఇదిగోండి, మేము ఆర్డర్లలో తయారు చేయించిన టమాటా పచ్చడి. మేము మాత్రం కేజీ 200కి ఇస్తున్నాము. లేబుల్ ఉండవండి. మేము ఆర్డర్లు ఇస్తే చేయిస్తాం, మిగిలిపోయింది ఇళ్ళ కాడ అమ్మేస్తామండి. అది మా ఊరగాయ వ్యాపారం. అందుకని చెప్పేసి ఇదిగోండి, ఇప్పుడు కొంచెం ఉరికే దాంట్లో వేసేసి ఉంటాం కదా జీలకర్ర, అందుకని ఇదిగోండి ఆవాలు, పటపట అన్నాక 1 స్పూన్ పచ్చిశనగపప్పు, వెయ్యాలని బలరాయి లేదు కానీ పచ్చడి కదా. ఎండుమిరపకాయ ముందుగా వేస్తే మాడిపోద్దని భయం. అది కరేపాకు వేసి అంతేనండి. ఓకే, అయిపోయింది. మా తిరగమాతలు అంటే ఇంతే పచ్చడి. కొబ్బరి పచ్చడి కదా, వేడెక్కకూడదండి, కొబ్బరి బాగుండదు.
పెద్ద దేవళాలు కాదు, చిన్న దేవళాలు కాదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా దేవుళ్ళకి టెంకాయలు కొట్టడం లేదండి గర్భగుళ్ళల్లో. అందుకని టెంకాయలు సౌకగా ఉంటాయి అనుకుంటే అవి కూడా ఆకాశం పెట్టేసినాయి. ఆ టెంకాయ 50 రూపాయలు ఇప్పుడు. పచ్చడి కోసం తెచ్చి చేశారు. టెంకాయ 50 రూపాయలు. మీ ఊర్లలో అంతా ఎంత ఉందో దూరపోవడంలో చెప్పండి. మనకి వర్షం ఉందా అంటే వాళ్ళు మనకి పంపించాలంటే దాన్ని ఏమంటారు? కమెంట్ చేయాలంటే కామెంట్ చేయండి మీ ఊర్లో ఎంత అమ్ముతున్నాయి పెద్ద సైజు టెంకాయలు. ఇదిగోండి, ఇది నా కొబ్బరి చెట్టు. అదర్స్ ఇది 4వ రోజు నాటికి అయిపోద్ది. నేనే తినేసేసి ఉంటాను. మా ఇంట్లో మా వారు తినరు కొబ్బరి పచ్చడి, నేను ఒక్కదాన్ని తినాలి. సామలు అంత గిన్నెలో పెట్టుకొని అంత కొబ్బరి పచ్చడి వేసుకొని స్పూన్ వేసుకొని కలుపుకుంటే అదర్స్ సూపర్ హిట్గా ఉంటుందండి. అది తినే వాళ్ళకే తెలుసు ఆ రుచి, కానీ ఎవరో తినరు, లైక్ చేయరు. ఎందుకంటే అది తింటే వాకింగ్ చేయాలి, నడకుండాలి, ఇంట్లో పనులు చేయాలి. కలకుండా పడుకొని ఉండేవాళ్ళు ఒక ముద్ద కూడా తినలేదు, దాన్ని పడదు. ఇంట్లో పనులు చేసుకుంటూ మా వెంకయ్య వాకింగ్ తీసుకెళ్తాను, దాంతో కూడా షికారుగా వెళ్తాను. అందుకని నాకు తెలిసి మా మామ 100 మందికి చెప్తే నాకు ఒక్కదానికే పడింది. మామ అంటే మా ఆయనేనండి, మామ అంట. అది అలవాటు. మా ఆయన మాట పాటించి తింటుండేందుకు మా ఆయనకే పడదు సాములో. ఆయనే మానేశాడు, నేను ఒక్కదాన్ని తింటాను. నిజంగా తింటుందా లేదా అని మటుకు చెకింగ్లు మటుకు బాగా చేస్తాడు. అబద్ధం చెప్పకుండా నిజంగానే తింటా. అందరూ 2 పూటలు తింటే రైతు పూట మళ్ళీ మానేసేసి ఒక్క పూటే తిని మధ్యాహ్నం రైతు పూట చపాతీ ఏదన్నా తింటే నేను మటుకు పొద్దున టిఫిన్ బదులు, మధ్యాహ్నం అన్నం బదులు, రాత్రికి అన్నం బదులు అదే తింటా. చపాతీలు తింటాను హాయిగా ఈ గ్లాసులో పోసుకొని తాగేయచ్చండి మా జిగ్గలు కొరికెడకట. అవి ఎవరు తింటారు? డవిల్ తినాలి. అందుకని నాదొక టైఫాయిడ్. కానీ అన్నీ చేస్తా, అన్నీ మా ఆయన తినిపిస్తాను. ఈ కొబ్బరి పచ్చడి మటుకు నాకేను అది ఉప్పు చూస్తాను. ఉప్పు కూడా సరిపోయిందండి, సూపర్గా ఉంది. నానే మటుకు తగ్గితే మటుకు 1 రూపాయి వేస్తాను సామాన్లో కాబట్టి పచ్చట్లో కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడు కూడా కరెక్ట్గా ఉంది. హ్యాపీ. ఇదండి ఇవాళ తేలిగ్గా చేసేసేసాను. రేపు నెక్స్ట్ వీడియోలో మీకు షాపింగ్ చేయబోతున్నారు. అందుకని పోయి వచ్చేస్తాను, అప్పుడు చూపిస్తాను. ఎన్ని చీరలు తెస్తానో ఏమో నాకు తెలియదు, కానీ అక్కడికి పోయి మటుకు తెస్తాను. సరేనా? అది శివరాత్రి దాకా తెచ్చుకునేస్తానండి. 1, 2 తెచ్చుకొని ఇప్పుడు తెచ్చుకుంటా, 10, 15 తెచ్చుకుంటా చీరలు. హ్యాపీ. కొద్దిగా వాళ్ళకి చూపించాలి కాబట్టి నేను కొద్దిగా పెట్టుకున్నాను. అది కొద్దిగా చూపిస్తున్నా. వాళ్ళకి టేస్ట్ చూపించాలి కదా. అవి చేసేటి గమ్ముగాడు పెట్టుకుంటుంది అంటున్నారు. అందుకని తిని చూపిస్తున్నాను మీకోసం, లేకపోతే అదిగో సామాన్లు. సూపర్ ఉంది. అసలే నాకు కొబ్బరి పచ్చడి అంటే అంత ఇష్టం. అన్నంలో కలుపుకొని తింటే అంత అట్టే తినాలనిపిస్తుంది. కానీ మా ఆయన బాధపడుతున్నాడు, అన్నం తినేస్తుంది. అందుకని వీడియోలో చూపించాలి కాబట్టి, యూట్యూబ్లో అభిమానులతో చూడాలి కాబట్టి బాగుంటుంది. ఇలా చేసుకొని తినొచ్చు. రాత్రి మిగిలితే మటుకు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినండి. కూలింగ్ అరే తింటుండే ఒక గిన్నెలో తీసి పెట్టుకొని, మరి ఎంతగా ఉంటే చిన్న గిన్నెలో ఇప్పుడు గాసు కూడా తీసాడు పెట్టుకొని కూలింగ్ అరేగా తింటుండొచ్చు. పచ్చడి తిరగబోసాక మటుకు పొయ్యి ఆపేసి తిరగబోసుకోవాలా, ఉడకూడదు కొబ్బరి చెట్టు. టేస్ట్ మారిపోద్ది. చాలా బాగుంది. కొబ్బరి చెట్టు అంటే ఇలాగే చేసుకొని రుచిగా ముద్రగా తినేస్తారండి. పూజలు చేయించి కొబ్బరి చెప్పులు వస్తే కూడా మొత్తం తినేస్తా, పచ్చడి కూడా చేసుకొని తినేస్తా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక
లైక్ చేయండి, ఒక షేర్ చేయండి, ఒక సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వీడియోలో నెక్స్ట్ కలుసుకుంటాం. వచ్చిందమ్మా వాసంతి, వచ్చిందమ్మా వాసంతి అని చూసుకుంటాడండి. హ్యాపీగా ఉంది. ఇవాళ ఛానల్ మార్చేసేసాం. వాసంతి వాసంతి అనే ఛానల్ మార్చేసి వచ్చిందమ్మా వాసంతి ఈరోజు నుంచి ఛానల్ పేరు మార్చేసాం. హ్యాపీగా ఉంది. చాలామంది మేము మిస్ అయిపోతున్నాం, చూడడం లేదు. వాసంతి వాసంతి అంటే ఎన్నో పేర్లు వచ్చేస్తున్నాయి అంటున్నారు. అందుకని చెప్పేసి అందరికీ ఈ పేరు బాగుందంటే వెరైటీగా ఉంది పెట్టమన్నారు. అందుకని వచ్చిందమ్మా వాసంతి, వాసంతి వాసంతి అని తీసేసి వచ్చిందమ్మా వాసంతి, వాసంతి వాసంతి అనేదాన్ని మార్చేసేసాము. అది అందుకని అందరూ కోరుకున్నారు కాబట్టి వచ్చిందమ్మా వాసంతి. అందుకని యూట్యూబ్ ఛానల్